మరికొద్ది గంటల్లో మహారాష్ట్ర సీఎం ఎవరనే అంశంపై స్పష్టత రానుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థి విషయంపై ఢిల్లీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్లు మంతనాలు జరుపుతున్నారు. సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాతో కూటమి సర్కార్ ఏర్పడనుంది. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఆయనకు అజిత్ పవార్ జై కొట్టారు. మరోవైపు షిండే, శివసేనకు కీలక పదవులు దక్కే ఛాన్స్ ఉంది. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలు కట్టబెడతారని సమాచారం. అటు అజిత్ పవార్ ఎన్సీపీకి హోంశాఖ సహా కీలక శాఖలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. రైట్, రేపటితో సమయం ముగుస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 48 గంటలు పూర్తి కావస్తోంది. ఇంకా నూతన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి స్పష్టత రాలేదు. మరికొద్ది గంటల్లో ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాత్రికి దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే అజిత్ పవార్, అలాగే ఇటు ఏక్నాథ్ షిండే ముగ్గురు కూడా ఢిల్లీ రాబోతున్నారు. స్పీకర్ ఓం బిర్లా యొక్క కుమార్తె వివాహ వేడుక కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అనంతరం బీజేపీ జాతీయ అగ్రనాయకత్వంతో వారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే రేపటితోనే ఇటు మహారాష్ట్ర పూర్వ అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి సో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన తదుపరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు. ఎందుకంటే మహాయుతి కూటమే అక్కడ విజయం సాధించడం జరిగింది. బీజేపీ, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం అఖండ విజయాన్ని సాధించడం జరిగింది కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా సీఎం ఎవరు, డిప్యూటీ సీఎంలు ఎవరు అన్న దానికి సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సో మూడు ఈ పార్టీలకు సంబంధించిన నేతలతో, మహాయుతి కూటమి నేతలతో జాతీయ అగ్రనాయకత్వం చర్చించిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరుంటారు, అలాగే ఈ పార్టీల నుంచి, రెండు పార్టీల నుంచి ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. సో ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి ఎవరుంటారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు ఎవరు అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 132 స్థానాల్లో అక్కడ విజయం సాధించడం జరిగింది. సో లార్జెస్ట్ పార్టీగా ఉన్న నేపథ్యంలో అజిత్ పవార్ తమ శాసనసభాపక్ష నేతల సమావేశంలో నిన్న బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఎమ్మెల్యేలతో చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఇటు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు సమర్థిస్తున్న నేపథ్యంలో సో అజిత్ పవార్ కి కీలక పోర్ట్ఫోలియో, హోంశాఖ సహా కీలక పోర్ట్ఫోలియోలు, అలాగే ఏక్నాథ్ షిండే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన వర్గానికి కూడా అర్బన్ డెవలప్మెంట్ సహా మున్సిపల్ వంటి డిపార్ట్మెంట్స్ ఇవ్వడం, బీజేపీ వద్ద కూడా కొన్ని కీలక పోర్ట్ఫోలియోలను ఉంచుకోవడం. ముఖ్యమంత్రి ఒకవేళ బీజేపీ తీసుకుంటే కనుక మిగతా కీలక పోర్ట్ఫోలియోని ఈ రెండు పార్టీలకి కూడా షేర్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో అలాగే పవర్ షేరింగ్ కి సంబంధించి కూడా ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ ఫస్ట్ ఫ్రంట్ రేస్ లో ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి ఇస్తే తదుపరి 2.5 ఏళ్లు ఇటు ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ను కూడా ఏక్నాథ్ షిండే శివసేన వర్గం తెరమీదకు తెస్తోంది. సో పవర్ షేరింగ్ లో భాగంగా ముందుకు వెళ్తారా, లేక ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కీలక పోర్ట్ఫోలియోలు ఈ ఫార్ములాతో ముందుకు వెళ్తారా, ఏం జరగబోతోంది అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత రాబోతోంది. జాతీయ అగ్రనాయకత్వంతో ఇక్కడ చర్చలు జరిగిన తర్వాత దీనిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈలోపు రేపటితోనే ప్రభుత్వ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులకి రాజీనామా చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పార్టీల్లో అనేక అంచనాలు ఉన్నాయి. అజిత్ పవార్ వర్గంలో పోర్ట్ఫోలియోలు కానీ, అలాగే డిప్యూటీ సీఎం లేదా 2 ఏళ్లు బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా తమ నేతకి ఒక ఏడాదైనా సీఎం పదవి ఇవ్వాలన్న చర్చ కూడా ఇటు ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గంలో జరుగుతోంది. సో బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది, ఎందుకంటే 148 స్థానాల్లో పోటీ చేసి 85% పైగా స్ట్రైక్ రేట్తో అక్కడ ప్రభుత్వంలో 132 స్థానాల వరకు గెలుచుకున్న పరిస్థితి ఉంది కాబట్టి సో కూటమి పార్టీలకి ఎంతవరకు న్యాయం చేస్తోంది, ఎటువంటి ముఖ్యంగా ప్రాధాన్యత నూతన ప్రభుత్వంలో బీజేపీ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అలాగే మరొక చర్చ దేవేంద్ర ఫడ్నవీస్ ని, అలాగే ఇటు ఏక్నాథ్ షిండేని కూడా కేంద్రానికి తీసుకొచ్చి అక్కడ కొత్త ముఖాలకు ఏమైనా అవకాశం ఇస్తుందా, లేక వీరినే
నెక్స్ట్ సీఎం రేస్లో కానీ డిప్యూటీ సీఎం రేస్లో కానీ వీళ్ళని ఉంచుతుందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అనూహ్య నిర్ణయాలను బీజేపీ తీసుకున్న పరిస్థితి ఉంది. ఇటు మధ్యప్రదేశ్ సీఎం విషయంలో కానీ, రాజస్థాన్ సీఎం విషయంలో, ఛత్తీస్గఢ్ సీఎం విషయంలో, పార్టీలో ముఖ్యంగా లాయల్గా ఉన్నవారు గుజరాత్ సీఎం విషయంలో కానీ, పార్టీ కోసం పనిచేసిన వారు, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ముఖ్యంగా నెక్స్ట్ తదుపరి రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఉంది. కాబట్టి మనోహర్ లాల్ ఖట్టర్ ఏ విధంగా సీఎం పదవిని తొలగించి అక్కడ నాయబ్ సింగ్ సైనికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ తరహాలో మరొక కొత్త ప్రయత్నం ఏమైనా బీజేపీ అగ్రనాయకత్వం చేస్తుందా, లేక ఈ ఉన్న ముగ్గురు నేతల్లోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్ళబోతుందా అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. సో మరికొద్ది గంటల్లోనే ఏక్నాథ్ షిండే అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటు పైన కూడా రేపటికల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే గోపి.